హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో గైస్, ఈ రోజు మన చేతుల్లో ఐఫోన్ 16 Pro Max మన చేతిలో ఉంది. ఐఫోన్ 16 Pro సిరీస్ అనమాట. సో 16 సిరీస్ రీసెంట్గా లాంచ్ అయినా చాలా డిమాండ్ అయితే ఉంది కదా. సో మన చేతిలో అయితే ఉంది ఈరోజు. దుబాయ్లో అయితే మనం ఈరోజు అన్బాక్స్ చేయబోతున్నాం. అది కూడా దుబాయ్లో ఉన్న మీనా బజార్ స్పాజియో ఎలక్ట్రానిక్స్ అనమాట. సో చూసుకోవచ్చు, దీన్ని అయితే మనం అన్బాక్స్ చేయబోతున్నాం. వచ్చేసరికి ఐఫోన్ 16 Pro Max, ఇది వచ్చేసరికి డెజర్ట్ టైటానియం 256GB వేరియంట్, అండ్ ఇది వచ్చేసరికి డెజర్ట్ టైటానియం ఇది కూడా 256GB వేరియంట్ అనమాట. సో ఇవి రెండు మన చేతిలో ఉన్నాయి. సో ఫస్ట్ అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసే ముందు ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సో మీరు కనుక ఈ 16 సిరీస్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం దుబాయ్కి వస్తే మాత్రం నిజంగా 1 month తర్వాత అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా డిమాండ్ అయితే ఉందన్నమాట. సో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి 1 month అయినట్టయితే మీకు ఏదైతే అఫీషియల్ ప్రైస్ ఉందో యాపిల్ది దానికంటే తక్కువ అయితే దొరుకుతాయి అనమాట. ఇంకా స్పెషల్ దాంట్లోకి అయితే మీరు వచ్చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. దీనికి లింక్ అయితే వీళ్ళ నెంబర్ కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు అక్కడి నుంచి వచ్చి దాంతోపాటు నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేసి అయితే మీరు రావచ్చు అనమాట. సో మనం అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో మన దగ్గర అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్నది ఐఫోన్ 16 Pro Max. సో దీని అయితే ఇప్పుడు అన్బాక్స్ చేసేద్దాం. చూడండి, అండ్ ఓపెన్ చేయడంతో మనం చూడొచ్చు ఇక్కడ ఇదే చూస్తుంటేనే నిగలిగలు ఆడుతుంది అనమాట. డెజర్ట్ టైటానియం అండ్ లోగో కూడా వచ్చి ఇక్కడ. సో యాపిల్ లోగో మీకు తెలిసిందే, ఇంకా మనకి మ్యాక్సిమం ఇది వచ్చేసరికి సేమ్ లాస్ట్ సిరీస్ లానే ఇచ్చారు, కానీ కలర్స్ అయితే మార్చారు. అండ్ ఇది వచ్చేసరికి ఇది కూడా డెజర్ట్ టైటానియం, ఇది వచ్చేసరికి 256GB, ఇది కూడా ఐఫోన్ 16 Pro అనమాట. హైదరాబాద్ వెళ్ళాక డీటెయిల్గా అన్బాక్సింగ్ చేస్తాం. ఇప్పుడైతే లుక్స్ అండ్ చేంజెస్ అయితే చూసుకుందాం. మొబైల్ డిజైన్ అయితే యాజ్ ఇట్ ఈస్గా ఉందన్నమాట. సో ఒక బటన్ అయితే యాడ్ అయ్యింది, కెమెరా బటన్ అంతే. ఇక బాక్స్లో కంటెంట్స్ చూసుకుంటే మనకైతే ఇవే సేమ్ సిమ్ ఇంజెక్టర్ టూల్, అండ్ అలాగే మనకి ఒక కేబుల్ అయితే వచ్చారనమాట యాజ్ యూజువల్గా. సో ఇవైతే ఉన్నాయి బాక్స్లో. కేబుల్ అయితే Type-C to Type-C అనమాట. అండ్ అలాగే కేబుల్ చూసుకోవచ్చు, కొంచెం కొత్తగా వెరైటీగా ఉంది. అండ్ అలాగే ఇంకా కెమెరా వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా 14 MP చేశారు. దాంతోపాటు మనకి కెమెరా కంట్రోల్ బటన్ తీసుకొచ్చారు. A18 Pro ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. స్క్రీన్ సైజ్ 0.2 inches పెంచారనమాట అప్పటికి. సో కొంచెం వైడ్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మనకి ఇంకోటి ఏంటంటే ఈ బటన్ అయితే మన కెమెరా కంట్రోల్ బటన్, అండ్ స్లోమోలో 4K 120fps అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇవే మెయిన్ చేంజెస్ ఇంకా పాత దాంతో కంపేర్ చేసుకుంటే. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో మొబైల్ ఎలా అనిపించినా మీకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.